ఎందుకు ఇస్తామా బాగా సక్సెస్ఫుల్గా జరగాలి. గతంలో నేను ఇస్తామని 3 4 ఇస్తామాలు చేశాను మన రాష్ట్ర వ్యాప్తంగా. ఈ గతంలో ఇస్తమాకు నా 10,65,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కరోనా జరిగినప్పుడు. అది ఆర్ఎండిఏ ఇస్తమా, భారతదేశం నుంచి మొత్తం ముస్లిం సోదరులంతా అడిగి వచ్చారు. ఇప్పుడు ఇది కూడా సౌత్ ఇండియాది జరుగుతుంది. ఇక్కడ 4 5 స్టేట్లకు సంబంధించిన వాళ్ళంతా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడ ప్రభుత్వం ఉండేది, ప్రభుత్వం పరిపాలించిన ఆయన ఉన్నాడు, ఏ పని చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఇస్తమాకు అడిగిన డబ్బులు ఏ కార్యక్రమానికి అడిగినా ఇమీడియట్గా రిలీజ్ చేసి ప్రజలకు సంబంధించి కాబట్టి ప్రజా అవసరాల కోసం ఆయన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఇస్తమాకి జరిగిందంటే కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని అంతా కూర్చోబెట్టి మనతో మాట్లాడి మీకు ఏమీ కావాలా, ఏమి చేయాలా ప్రభుత్వం తరఫున అని అడిగి తెలుసుకుంటున్నాం. మీ ఎదురుగునే రివ్యూ చేశాం, మీ ఎదురుగునే మాట్లాడాం, సమస్యలని చెప్పారు. అవన్నీ కూడా కలెక్టర్ గారు సహృదయంతో అన్నీ కూడా స్వీకరించి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్ కావాలా, 5 లక్షల మందికి పైగా రావచ్చు. కాబట్టి 5 లక్షల మందిని అక్కడ పర్యవేక్షణ చేయడానికి ఎస్పీ గారు ఎప్పటికప్పుడు రాత్రి మగలు ఇక్కడే ఉండి వాళ్ళు పోలీసులు ఆదేశించి ఇక్కడే పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో కూడా చేశారు, ఇంతకుముందు కూడా ఆ రోజు కూడా చేశారు. ఇప్పుడు కూడా దీని ఇస్తమాకు దాదాపుగా మన ప్రభుత్వం ఇచ్చింది కాక మళ్ళీ కలెక్టర్ గారు వారి నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మీరు అడగాలి మరి, గతంలో 1 రూపాయలు జరిగిన ఇస్తమాలు ఇప్పుడు పలకరించిన నాదులు లేడు, అడిగిన నాదులు లేడు. మేమంటే కమిట్మెంట్ ఉంది, మాకు ప్రజలంటే ఒక మంచి ఉద్దేశం ఉంది, ప్రజలకు చేయాలని తప్పన చంద్రబాబు నాయుడుకి ఉంది. కాబట్టి ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు పోయి కూర్చొని మాట్లాడి వాళ్ళకి చేసి కావాల్సిన అవసరాలు తీర్చండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా మైనార్టీ తరఫున అందరూ మనం ఇచ్చారు. మన షేక్స్ ప్రెసిడెంట్ మన ముఖ్తార్ గారు, ఆయన ఫరూక్ సుబ్లీ గారు, మేము వచ్చాము. మనం లోకల్గా ఉండే మన అమీర్ బాబు గారు వచ్చారు. మరి మీ ఎమ్మెల్యే గారు మరి పాపం అబ్బాయి ఈ ఇస్తమా కూడా ఆయన అక్కడ కన్ఫ్యూజ్ తెలుసు. ఈసారి చూస్తూ ఉండవు వాలంటరీగా వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టము, వారి చూస్తే ఆశ్చర్యపోతాం. మొన్న 3-4 రోజుల కిందట వచ్చినప్పుడు మొత్తం చాగలమారి నుంచి, నంద్యాల నుంచి, కర్నూలు నుంచి, చుట్టుపక్కల పులివెందుల నుంచి అన్ని చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చారు. అందరూ వచ్చి ఇక్కడ శ్రమదానం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ ఉండే కమిట్మెంట్, వాళ్ళ ఉండే డెడికేషన్. కలెక్టర్ గారు ఎక్సలెంట్గా చేశారు. కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మేము కలిసి ధన్యవాదాలు తెలియజేస్తాము. రేపు మళ్ళీ 5 లక్షల మంది సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ డిస్పర్స్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ ట్రాఫిక్ అడిషన్ లేకుండా డిసిప్లైన్గా చేస్తే ఇల్లు డిసిప్లైన్ ఉంది, చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇల్లు గతంలో కూడా చూసాం. ట్రాఫిక్ అయితే ఎందుకంటే చాలా వెహికల్స్ వస్తాయి కాబట్టి కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది. దానికి ఎస్పీ గారు భుజాన్ని వేసుకొని వాళ్ళ స్టాఫ్ని పెట్టి 5 లక్షల మంది వస్తారంటే ఈరోజు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు పాతకాలంలో వెహికల్స్ లారీలలో, లేకుంటే బస్సులలో, ట్రైన్లలో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. సైకిల్ మోటార్ కొన్ని లక్షల సైకిల్ మోటార్ వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు కూడా ఇక్కడ బాగా పనిచేస్తున్నారు. అధికారులు ఎవరైతే సహకరించినారో ఇక్కడ కూర్చున్న వారి ప్రతి అధికారికి పేరున ఎంతమంది ఉన్నారు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు, నా సలాములు తెలుస్తున్నాను. ఎందుకంటే వారి డెడికేషన్ ఉంది. కలెక్టర్ గారు ఆదేశించినా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వారితో పాటు శ్రమ చేసినటువంటి మా సోదరులు ఎవరైతే ముస్లిం సోదరులు తబ్లీగ్ జమాత్ వాళ్ళు ఉన్నారో వారికి కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది తబ్లీగ్ జమాత్ సంబంధించిన ఇస్తమా. ఈ ఇస్తమా గతంలో కూడా ఆయన వచ్చాడు. ఆయన అమీర్ బాబు, నాకు అమీర్ బాబు వచ్చి 5,000 మంది వస్తారని చెప్పాడు. అమీర్ బాబు 5,000 మంది కాదు, కొన్ని లక్షల మంది వస్తారు చెప్పని చెప్పానా నీతో చెప్పాను. ఈయన 5,000 ఏమని అన్నాడు. లేదు, ఈయన ఒకటే ఆర్గనైజేషన్, ఇది డివైడ్ అయింది. ఆయన వచ్చినాడు, ఆయన ఉలమాలకు అధ్యక్షుడు. ఆ దేశంలో లక్షల మంది వచ్చారంటే మీరు చూసారు ఎంత లక్షల మంది వచ్చారు. ఆయన 5,000 మంది వస్తారు, ఆయనకు ఐడియా లేదు. లక్షల మంది వచ్చారు. మేము కూడా టీవీలు చూసి ఆశ్చర్యపోయినాం జరగని. కాబట్టి మీ సహకారం కావాలా, ఎందుకంటే మీ సహకారం లేని జరగదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏమేమి తక్కువ పడినాయి, ఏమి ఉన్నాయో మీరు అధికారుల దృష్టికో, లేకపోతే కలెక్టర్ గారి దృష్టికో, ఎస్పీ గారి దృష్టికి ఉంటే వాళ్ళు, లేకపోతే మంత్రి గారి దృష్టికి చేస్తే అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి మమ్మల్ని పంపించినందుకు మా ప్రభుత్వ ముఖ్య అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేమిద్దరం మంత్రులము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.